ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మరొకసారి నీ సిలువతో కలిసి ప్రయాణించే ఈ గొప్ప ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రత్యేకమైనటువంటి మార్నింగ్ థర్స్డే, ఈ ఆదేశ గురువారం నాడు ప్రభువు వారు తనకిచ్చినటువంటి తన శిష్యులకు సరికొత్త ఆజ్ఞ, ఒకరికొకరు ప్రేమించుకుని ఈ దివ్యమైనటువంటి ఆజ్ఞలు వారు ఇస్తూ ఉన్నటువంటి అంశం మీద మాట్లాడనే ఉండగా, ఈ వాక్యపు వెలుగులో మేము నింపబడి విలువైన, ఘనమైన, శ్రేష్టమైనటువంటి వాక్కును మేము గ్రహించులాగున సహాయం చేస్తూ చేరవచ్చిన దైవిక సమూహం అంతటిని దీవించగలరని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన, ఉన్నతమైన ఈ ధన్యత, ఈ భాగ్యం నాకు అనుగ్రహించిన అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారైన రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, వైస్ చైర్మన్ రెవరెండ్ బి విన్స్టన్ గురువుల వారికి, మరి తోటి చైర్మన్స్, గురువులు, సంఘము, సంఘ నాయకులు, మరి జగదీగుట్ట సిఎస్ఐ వెస్ట్రీ చర్చ్ పాస్టరేట్ సంఘ పక్షముగా వారికి శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తూ, మీకు కూడా ఈ సాయంకాలపు అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క మహాకృపతో కూడిన దైవ దీవెనలు చేరవచ్చిన ప్రతి కుటుంబానికి నేను తెలియపరుస్తూ, ఈ విలువైనటువంటి సందేశానికి ప్రేమతో మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, ఇయర్లీ వన్స్, సంవత్సరంకి ఒక్కసారి మన అధ్యక్ష మండలంలో, మన కేథడ్రల్లో ఈ దినం మన బిషప్ గారు కన్ఫర్మేషన్స్ అనేక మంది బిడ్డలకు వారు ఇస్తారు. ఆ కేథడ్రల్లో ఉన్నటువంటి ఆనవాయితీ, ఆచారము, సాంప్రదాయము ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉన్నారు. ఈ దినం చాలా ప్రాముఖ్యమైన అంశం మన పెద్దలు మనకు ఇస్తున్నారు. మార్నింగ్ థర్స్డే, యూకరిస్ట్, కమ్యూనిటీ ఆఫ్ సఫరింగ్ హ్యూమానిటీ. యూకరిస్టు బాధిత మానవాళితో సాహసం, ఆదేశ గురువారం, హోలీ వీక్. ఈ ప్రత్యేకమైన హోలీ వీక్లో టుడే, ఈ థర్స్డే చాలా వెరీ వెరీ స్పెషల్ డే. కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క చివరి రాత్రి భోజనం. చాలా పెద్ద సబ్జెక్టు. ఒక్క 40 నిమిషంలో నేను ముగిస్తాను. ఆది సంఘంలో విశ్వసించిన అందరూ కూడా దేవాలయంలో చేరి వారి రొట్టె విరుస్తూ ఏక మనస్సు కలిగి దేవుని ఆరాధించేవారు అని అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం బాగా గ్రహించవచ్చు. అనగా మొదటి శతాబ్దంలో నుంచే ఈ యొక్క క్రమము, ఈ ఆనవాయితీ, ఈ పద్ధతి మన పితరుల ద్వారా మనము నేర్చుకున్నాం. దీన్నే మనం సంస్కారములు అంటాం, సాక్రిమెంట్స్. ప్రాముఖ్యంగా మనకు 2 ఉన్నాయి. నెంబర్ 1 బాప్టిజం, నెంబర్ 2 ఈ యొక్క లార్డ్స్ సప్పర్. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. అయితే రోమన్ క్యాథలిక్స్ ప్రభుల వారికి 7 సాక్రిమెంట్స్ ఉన్నాయి. అందులో నుంచి వచ్చిన మార్టిన్ లూథర్ గారు 15th సెంచరీలో
కాస్త 3గా మార్చారు వారు. నెంబర్ 1 పశ్చాత్తాపం, నెంబర్ 2 బాప్టిజం, నెంబర్ 3 లార్డ్స్ సప్పర్. సో ఈ పశ్చాత్తాపాన్ని రాను ప్రక్కన పెట్టారు. ఈ 2 మాత్రం యూనివర్సల్ లెవెల్లో విశ్వం అంతా ఇది తిరుగుతూ ప్రతి ఒక్కరూ ఈ ఆచారాన్ని పాటిస్తున్నాం. ప్రొటెస్టెంట్స్గా పిలువబడ్డ అనేక సంఘాలు తప్పనిసరిగా ఇది చేయవలసిన అవసరం ఉంది. ఈ సంస్కారాన్ని బాప్తిజం తీసుకొని కన్ఫర్మేషన్స్ పొందిన వారు మాత్రమే తీసుకోవాలి. ఇది మన కట్టడ, ఇది మన నిబంధన, మన పెద్దలు మనకు నేర్పించినటువంటి ఆనవాయితీ. ఈ యొక్క సంస్కారము విశ్వాసి దేవుని నుంచి పొందే కృపకు సాదృశ్యంగా ఉంది, కృపకు బాహ్య గుర్తుగా ఉంది. ఎవరైతే ఈ 2 పొందుకుంటారో దేవుని కృప వారి మీదికి ఒక ప్రవాహం వలె దిగి వస్తుంది. కనుకనే ఈ ఆచారము తప్పనిసరిగా చేయాలి. 12వ సెంచరీలో థామస్ ఎక్వినాస్ అనే ఫాదర్ వారు ఒక రూప సన్నిధి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వారు తీసుకొని వచ్చారు. అంటే అక్కడ వారు అంటున్నటువంటి మాట, క్రైస్ట్ ప్రెజెన్స్, యేసు ప్రభువు యొక్క సన్నిధి ఉంటుంది. వారన్న ఆ మాటను మనం చూస్తే గమనిస్తే రూపసన్నిధి సిద్ధాంతం, ట్రాన్స్సబ్స్టాంటియేషన్, యేసు యొక్క ప్రసన్నత, ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్ అది ఉంది. రొట్టె ద్రాక్షారసం యాజకుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడో ఆ రొట్టె నిజమైన యేసు శరీరం వలె మార్చబడుతూ ఉంది. ఈ యాజకుడు ఆ ద్రాక్షారసం మీద ఎప్పుడు ప్రార్థన చేస్తాడో ఆ ద్రాక్షారసం యేసు రక్తంలాగా మార్చబడుతూ ఉంది అని ఈ యొక్క థామస్ ఎక్వినాస్ గారు అంటే, దానికి ప్రతిగా దాన్ని యాక్సెప్ట్ చేయలేదు మార్టిన్ లూథర్ గారు. వారు ఒక మాట అంటున్నారు, ఇది ఆ విధంగా మార్చబడదు, కానీ దేవుని వాక్యం ఎప్పుడు ముందు బోధించి తర్వాత ఆ యొక్క పదార్థమును తీసుకుంటే ఆ విశ్వాసి విశ్వాసంతో ఆ బల్ల దగ్గరికి సమీపించాలి. అప్పుడే అది నిజమైనటువంటి యేసు శరీరము, నిజమైన యేసు రక్తము అని వారు అన్నారు. ఇది తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది. వాక్యములో ఈ సంస్కారము వాక్యము 2 ఇమిడి ఉన్నాయి. వాక్యము బోధించకుండా సంస్కారము చేయడానికి వీలు లేదు అని మార్టిన్ లూథర్ గారు వారు తెలుపుతున్నటువంటి మాటలు. అదేవిధంగా జాన్ కెల్విన్ అనేటువంటి ఒక మరో పండితుడు కూడా ఈ మాటలు అంటున్నాడు. లార్డ్స్ సప్పర్ భోజన సంస్కారంలో యేసు ఆత్మీయంగా మన మధ్యలో ఉంటాడు. నీవు అది తీసుకుంటూ ఉన్నప్పుడు యేసు నీ మధ్యలోనికి వస్తారు వారు. జాన్ కెల్విన్ అన్న మాటలు. మరొక వ్యక్తి జింగ్లీ అనేటువంటి ఒక పండితుడు కూడా లార్డ్స్ సప్పర్ గురించి ఆయన 16th సెంచరీలో రాస్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. యేసు మరణ పునరుద్ధానకు గుర్తుగా సూచనగా ఉంది ఈ యొక్క ప్రభు భోజనము. ఆయన బల్యార్పణ చేసిన క్రీస్తు శరీరము రక్త మాంసములు ఇవి. ఆయన ఆ బలిని గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంది. కనుక మనము ఈ ఆచారాన్ని ఆచరించాలి. మాండి అనగా ఆదేశము, అందులో నుంచే మ్యాండేటరీ అనే పదం కూడా వచ్చింది. తప్పనిసరిగా ఇది లాటిన్ వర్డ్.
మరొక మాట ఇందులో ఉంది, షీ థర్స్డే అంటారు. అంటే ఇది కూడా కంపల్సరీ డూ ఇట్, చేయాలి షీ అని మాటలు ఇక్కడ చూస్తూ విశ్వాసం అంతా తప్పనిసరిగా ద న్యూ కమాండ్మెంట్ బై జీసస్, సిలువ యొక్క యాగం, సిలువ యాగములో, సిలువ ధ్యానాల్లో మనము ఈ దినము చేయవలసినటువంటి పనులు. అంతకుముందుగా యోహాను సువార్తలో మనం చూస్తాం 13వ అధ్యాయము 4 నుంచి చివరి మట్టును మనం గమనిస్తే, తను దీనత్వము కలిగి శిష్యుల యొక్క పాదములను కడిగే దినం. తను ఎంత తగ్గించుకున్నాడో, ఎంత ఆ దేవుడి ఎదుట లేదా తను ప్రేమించిన బిడ్డల ఎదుట ఆయన భోజన పంక్తిలో నుంచి లేచి ఆ తువ్వాలను ప్రక్కన పెట్టి వారి యొక్క శిష్యుల యొక్క పాదములను కడిగే దినం. అక్కడ మనం బాగా గమనిస్తే, వీరు ఒకరినొకరు మీరు ప్రేమించుకొనుడి, ఇది క్రొత్త ఆజ్ఞ. ఈ క్రొత్త ఆజ్ఞ ఏంటంటే, ఒకరినొకరు ప్రేమించుకోండి అంటే ఒకరి పాదములు ఒకరు మీరు కడుగుకోనండి. ఇంగ్లాండ్ దేశంలో మరి కొద్దిమంది ఈ మాండి థర్స్డే నాడు పేద విద్యార్థులు ప్రేమించి వారికి ధన సహాయము వారు పేద పిల్లలకు పంచడం. కారణం ఏంటంటే వారిని క్రీస్తులోనికి నడిపించాలని. విడవబడిన నా శరీరము, పిండబడిన నా రక్తము. ఇందులో మనం ప్రాముఖ్యంగా టైటిల్లో మనం బాగా గమనిస్తే, నా శరీరము నలగబట్టడం, విరగబట్టడం, నా రక్తము పిండబడిన నా రక్తం, సిలువ నాయకత్వం. 1754లో వరకు ఈ ఆచారము కొనసాగింది. ఈ ఫీట్ క్లీనింగ్, కాలు కడిగే విధానం ఫస్ట్ సెంచరీ నుంచి 1754 నేటికి రోమన్ క్యాథలిక్స్ వారు ఒక 12 మెంబర్స్తో 12 మంది శిష్యులు ఏ విధంగా ఉన్నారో అతి దీనంగా ఉన్న వారిని పాదములు కడిగే సాంప్రదాయం క్యాథలిక్స్ వారికి ప్రస్తుత దినాల్లో కూడా ఉంది. 1754 వరకు ఉన్నప్పుడు తర్వాత ఎందుకు ఆగిపోయింది అంటే, ఎందుకు ఆగిపోయిందని కొందరు ప్రశ్న వేస్తే కొందరు చెప్పారట, కడుగుతూ కాళ్ళను పట్టి లాగివేసే దినాలు వచ్చాయి కనుక ఈ ఆచారాన్ని స్టాప్ చేస్తున్నామని ప్రొటెస్టెంట్స్లో కొందరు చమత్కరించారు. నిజమే, కాలం మారుతున్న కొలది మనుషుల్లో ఈ దేశాలు ఇవన్నీ ఉండడం ద్వారా ఈ యొక్క ఆచారము బలైనట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. సిల్వ నాయకత్వం, లౌకిక నాయకత్వం. లౌకిక నాయకత్వంలో యుద్ధం ఉంటుంది, సింహాసనం ఉంటుంది, రాజులు ఉంటారు, పౌరుషం ఉంటుంది. కానీ సిలువ నాయకత్వంలో, సిలువకు కేంద్రంగా యేసు ప్రభువే ఉన్నాడు. సిలువ నాయకత్వానికి కొన్ని గుర్తులు ఉన్నాయి. రొట్టె ద్రాక్షారసం, అనగా ద్రాక్షవల్లిని తీగలు మీరు, అదొక సింబల్. నేను గొర్రెల కాపరిని, మీరు మంద. తర్వాత ఆయనకు నేను శిరస్సు, మీరు శరీరం. ఇవన్నీ గుర్తులుగా ఉన్నాయి. ప్రభు శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నారు. పేతురు అబ్జెక్ట్ చేస్తే, వద్దు ప్రభువా, నువ్వు నా పాదాలు కడగడం ఏంటి అంటే, ఇది ఖచ్చితంగా ఇదొక కమాండ్మెంట్గా చేయాలని అంటూ ఉంటారు. కనుకనే ఈ నాయకత్వంలో
యేసు ప్రభువారు ఆ శిలువ నాయకత్వంలో ఆయన జీసస్ హరి టు డై, చనిపోవడానికి ఆయన వేగిర పడుతూ ఉన్నాడు. క్రిస్మస్ ఫర్ క్రాస్, ఆయన పుట్టింది శిలువ కొరకే, శిలువలోనే ఆయన మరణించాలని ఆయన ఆది సంకల్పం, ప్రవచన వాక్కులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మహిమ వస్త్రాలని తీసివేసి ఒక దీనుడుగా, ఒక దాసుడుగా, ఒక స్లేవుగా, ఒక డిలోస్ లాగా ఆయన తగ్గించుకొని, మీరు కూడా తగ్గించుకొని ఒకరికొకరు ఈ విధంగా ప్రేమించుకొనుడి అని ప్రభు చెప్తూ రాస్తున్న మాటలు మనం చూస్తాం. ఫిలిప్పీ 2:5 కూడా హీ ఎంప్టెడ్ హిమ్సెల్ఫ్, తనకు తానుగా ఖాళీ చేసుకోవాలి, తనకు తానుగా రిక్తుడుగా చేసుకోవాలి. నాదేమీ లేదు, అంతా నా దేవుడు నా తండ్రిదే, రిక్తుడిగా చేసుకోవాలి. పవిత్ర విందులో చివరి రాత్రి భోజనం ఆయన ఆచరిస్తూ ఉన్నాడు. శిలువ నాయకత్వంలో ఆయన మేడగదిలో తన శిష్యులతో చివరి రాత్రి భోజనం, పస్కా విందు తర్వాత ఈయనొక పస్కా బలిగా మహాదేవుడు లోకానికి ఆయన బలి కాబోతున్నాడనే సత్యాన్ని మనము చూస్తున్నాం. లార్డ్ సప్పర్లో ఆచరించవలసిన శిలువ నీడలో కొన్ని మాటలు మనం గమనిద్దాం. కొన్ని ఆర్గనైజేషన్స్ వారు లేదా కొన్ని సంస్థల వారు ఏ విధంగా ఈ శిలువను యూకరిస్తున్నో లేదా ఈ ప్రభు రాత్రి భోజనాన్ని ఆచరించారో మనం గ్రహిద్దాం. రోమన్ క్యాథలిక్స్ వారు దాన్ని అంటున్నారు పూజ మీన్స్ మాస్. పూజ వ్యక్తిగతమైనది, ఆరాధన సామూహికంగా అందరూ కూడుకొని చేసేది ఆరాధన. అయితే నీవు ఆ ప్రభు దగ్గరికి భోజనానికి దగ్గరికి సమీపిస్తూ ఉండగా, నీవు మోకరిస్తూ ఉండగా నీవు పూజార్కుడవు. నీవు యేసయ్యా, నీ పూజకు నేను వస్తున్నాను, నువ్వు పెట్టిన ఆ పూజలో ఒక పువ్వును పుష్పాన్ని నేను వ్యక్తిగతంగా నేను స్వీకరించి ఆస్వాదించానంటూ మరి పూజకు నువ్వు సిద్ధపడాలి. వారు ఆ విధంగా ఆ యొక్క ప్రభు భోజనాన్ని ఆచరిస్తారు. సిరియన్ ఆర్థోడాక్స్ క్రైస్తవులు వారు కూడా ఇంచుమించు రోమన్ క్యాథలిక్స్ వారు లాగానే ఉంటారు. వారు చేసే పని వారు అంటారు కుర్బానా మీన్స్ గిఫ్ట్, బహుమతి. యేసయ్య మనకు బహుమతిగా ఆయన శరీరాన్ని, ఆయన ప్రాణాన్ని మనకు ఆయన గిఫ్ట్ లాగా దేవుడి లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్భుత కుమారుని మన కొరకు ఆయన ఒక బహుమతిగా పంపడం. ఎలీషాకు గిఫ్ట్ ఇస్తున్నాడు. ఏంటది? ఒక దుప్పటి. ప్రభు తన ప్రాణమునే గిఫ్ట్. కుర్బానా, జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ లోతైనటువంటి థియాలజీ ఇది బాగా అర్థం చేసుకోవాలి. నెంబర్ 3, యేసు తన శరీరం మరి లూకా సువార్త 7వ అధ్యాయంలో నిన్నే మనం ధ్యానించుకున్నాం కదా, ఒక స్త్రీ యేసు ప్రభుకు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చింది. ఏంటంటే అత్తరు పుట్టి. ఆ గిఫ్ట్ ద్వారా, ఆ బహుమానం ద్వారా యేసుని గణపరుస్తూ ఉంది ఆ స్త్రీ. మిగలని అత్తరు, ఆగని కన్నీరు, మానని ముద్దు. షీ కంటిన్యూస్ టు కిస్. ఆమె ముద్దు పెట్టుకోవడము మానలేదు. అందుకే కీర్తనలో 2వ అధ్యాయం కూడా మనం చూస్తాం, కుమారుని ముద్దు పెట్టుకోండి లేకపోతే ఆయనకు కోపము వస్తుంది. బాలయేసును ముద్దు పెట్టుకోవాలి, లేవగానే ఆ వాక్యాన్ని ముద్దు పెట్టుకోవాలి.
ఈ యొక్క కుర్బాన, దేవా నువ్వు బైబిల్ నాకు బహుమతిగా ఇచ్చావు, నేను దానిలో లీనమై బ్రతుకుతున్నాను. మరి మూడవదిగా లార్డ్స్ టేబుల్. ఇది బాప్టిస్ట్ వారు ఆచరించే పద్ధతి. ప్రభు బల్ల, ఇది ఈ బల్ల ఆధ్యాత్మిక పోషణ. ఆ బల్లలోనే జీవాహారము ఉంది. ఆ ఫ్యామిలీ అంతా ఆ బల్ల చుట్టూ కూర్చొని, ఆ బలిపీఠము చుట్టూ కూర్చొని భోజనము చేసే విధంగా పరలోకములో దేవుని యొక్క ఆ పరిశుద్ధ బలిపీఠము ఆ బల్ల ఎదుట కూర్చొని మనమందరం శిష్యులు ఏ విధంగా ఆయన చుట్టూ కూడుకొని ప్రభు భోజనము స్వీకరించాలి. మనం కూడా ఈ లోకం విడిచిన వెళ్ళిన తర్వాత ప్రభుతో కలిసి ఉంటాం ఈ బల్ల. నాలుగవదిగా మెథడిస్ట్ వారు అంటున్నారు యూకరిస్ట్. యూకరిస్ట్ అంటే థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞతలు చెల్లించడం. దేవా నన్ను ఈ క్షణం వరకు బ్రతికించావు, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ శరీరాన్ని నీ రక్తాన్ని త్రాగడానికి నాకు అనుమతినిస్తున్నావు, కనుకనే నీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. ఇది ఫేర్వెల్ కాదు, ఇది వీడుకోలు పార్టీ కాదు. ఈ చివరి రాత్రి భోజనం అంటే పొరపాటు కొన్నిసార్లు మనం ఇది ఫేర్వెల్ జరుగుతుందేమో అనుకుంటాం. కానీ ఈ చివరి రాత్రి భోజనంలో ఇది వీడుకోలు కాదు, కానీ ఒక నూతన విశ్వాసానికి స్వాగత బిందు. విశ్వాసులు ఈ విందులో ఇదొక మాకు స్వాగతం దేవుడు ఇస్తున్నాడని ఈ ఫీస్ట్లో పాల్గొనాలి. కనుకనే ఈ మెథడిస్ట్ వారు దీన్ని ఆ యూకరిస్ట్ అని పిలుస్తూ ఉంటూ ఉన్నారు. తర్వాత ఐదవదిగా హోలీ కమ్యూనియన్. దీన్ని కొయినోనియో గ్రీక్ భాషలో అంటారు. అంటే ఫెలోషిప్. ఫెలోషిప్ అంటే సహవాసం. కొయినోనియో సహవాసం. సిఎస్ఐ, లూథరన్స్, సిఎన్ఐ వారు ఈ యొక్క మాటలు బాగా వాడతారు. హోలీ కమ్యూనియన్ అనే ఈ సంఘాలు ఒకరి కొరకు ఒకరు జీవించరు. ఈ సహవాసం ఎలాంటిది తెలుసా? మీ కొరకు నేను బ్రతకడం, నా కొరకు మీరు బ్రతకడం. బాగా వినాలి మాటలు. దేవుడి యొక్క ఫెలోషిప్. కొయినోనియో ఆది సంఘంలో ఒకరి కొరకు ఒకరు బ్రతికారు. కనుకనే సంఘము విస్తరింపబడింది. ఈ యొక్క కొయినోనియో మరి గురించి ఒకరికొకరు ప్రేమించడం, దానికి కావలసినటువంటి గుర్తులు కూడా మనం చూస్తున్నాం. ద్రాక్ష వలి తీగలు, మరి శిరస్సు, శరీరము, కాపరి అండ్ మంద గొర్రెలు. ఆరవదిగా లార్డ్ సప్పర్, చివరి భోజనం. ఎవరికి? లార్డ్ సప్పర్లో ఎవరికి ఇది లాస్ట్ది? ఎవరికి అంటే యేసు ప్రభుకి. ఇక వారు మనకు కనిపించరు, మనకు కాదు. మనం 2000 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ అవుతుంది. కానీ యేసు క్రీస్తు వారు మాత్రం ఆయన అంటున్నాడు, ఇదిగో నేను కనిపించను, నా రాజ్యం వచ్చేంత వరకు ఇక ఎన్నటికీ నేను ఉంటాను. ఇది చివరి రాత్రి భోజనం. క్రైస్తవ సంఘానికి ఇది మొదటి భోజనం అయితే యేసుక్రీస్తు వారికి ఇది చివరి భోజనం. ఈ చివరి భోజనంలో అందరూ పాల్గొంటూ ఉన్నారు. పదార్థం ఆయనే. పస్కా విందు కొరకు ఒక విడిది మేడగది వారికి అవసరం వచ్చింది. యెరూషలేములో రాజులకు, గవర్నర్లకు, అధికారులకు పెద్ద పెద్ద బండాలు ఉన్నాయి. జాన్ మార్క్ అనే వ్యక్తి కూడా మేడగది అంటే బహుశా ఆయన కూడా ధనికుడే. మేడగదిలో కూర్చొని
ఆయన పస్కా విందును ఆచరిస్తున్నట్టుగా మనం చూస్తాం. మేడకు ఇది అనుభవం. ఇహలోక స్థితి నుండి ఆధ్యాత్మిక స్థితిలోనికి ఎదగడం. ఈ లోక స్థితిలో నీ జీవితం ఎలా ఉందో, తర్వాత యేసుతో నీ ఫెలోషిప్ అవుతే ఆధ్యాత్మిక స్థితిలోనికి నువ్వు హెచ్చింపబడతావు. మేడగది మొదటి అనుభవం. అనేకులు ఆ శిష్యులతో కలిసి భోజనం, తర్వాత ఆయన పునరుద్ధానం అయిన తర్వాత ఆయన మేడగదిలో ఆయన కొన్ని గుర్తులు చూపిస్తూ ఉన్నాడు. తను గాయములను చూపిస్తున్నాడు శిష్యులకు. అది అక్కడ అది చూస్తూ ఉంటున్న చిహ్నాలు, పునరుద్ధాన గాయాలు, ఆ చిహ్నాలు, ఆ మచ్చలు ప్రభు తన శిష్యులకు చూసినట్టుగా మనము లేఖన భాగాల్లో గమనించవచ్చు. నెపోలియన్ చక్రవర్తి, ఆయన గొప్ప యుద్ధ వీరుడు, గొప్ప రాజు. ఆయన యుద్ధానికి వెళ్ళే ముందు తన సైన్యాన్ని పిలిపించి ఒక క్లాస్ పెట్టి అందులో చెప్తున్నాడట, చూడండి నా చేతులు, నా కాళ్ళు, ఈ గాయాలు చూడండి, యుద్ధానికి పౌరుషానికి గుర్తుగా ఉన్నాయి. మీరు కూడా వెళ్ళి యుద్ధము చేయండి, యుద్ధంలో వెనకకు మీరు రాకూడదు, మీరు ఆ విధంగా చెయ్యండి అని వారిని ఆ పురుగొల్పినట్టుగా ఇక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. డూ దిస్ రిమెంబర్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని మీరు చెయ్యండి. ఇది నా శరీరం, ఇది నా రక్తం, ఇది న్యూ కమాండ్మెంట్. ఇట్ ఈస్ మ్యాండేటరీ, అనగా ఇది ఒక ఆదేశం, ఇది తప్పనిసరిగా పాటించాలి. లార్డ్ సప్పర్లో విశ్వాసి ప్రభు భోజనం దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు కేవలం మన దృష్టి ఆధ్యాత్మికంగా ప్రభునే చూడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. రెండవదిగా లేఖన భాగాలు చూస్తే నిర్గమాకాండం 12వ అధ్యాయము 1:7 మనం గమనిస్తే నిర్గము దాటి వెళ్ళడం, పస్కా శ్రమల్లో నుంచి దాటి వెళ్ళడం, బానిసత్వంలో నుంచి దాటి వెళ్ళడం, కష్టాల్లో నుంచి దాటి వెళ్ళడం, అనారోగ్యంలో నుంచి దాటి వెళ్ళడం, పేదరికంలో నుంచి దాటి వెళ్ళడం. 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో రాజు చేతిలో మన పితరులు బానిసత్వపు జీవితం జీవించారు. మహాదేవుని కృప, వారి ప్రార్థనలు వారు విని, దేవుడు విని ఒక నాయకుని పంపించి మోసెస్ వారిని విడిపిస్తూ, వారు అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తూ ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరికి వస్తున్నప్పుడు భక్తులు రాస్తున్నటువంటి ప్యాసేజ్ ఇక్కడ మనము చూస్తున్నాం. 14వ అధ్యాయంలో 14th centuryలో మోసెస్ ఈ యొక్క పంచకాండాలను రాసినట్టుగా మనము చూస్తున్నాం. మొదటి నెల 14వ రోజు అబీబు నెల నీసా మాసం అని కూడా అంటారు వీధుల క్యాలెండర్స్లో. ఆ దినమందు వారు పస్కా, దేవుడు వారికి ఒక గుర్తు ఇస్తున్నారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, సంహార దూతను నేను పంపిస్తున్నా, ఐగుప్తులో ఉన్న కుటుంబంలో ఉన్న మగ పిల్లలను వారందరినీ కథం పట్టిస్తుంది. మీరు ఒక గుర్తు వేసుకోవాలి. మీ గృహాలు ఆ పై గడపల మీద ఒక క్రొవ్విన శ్రేష్టమైనటువంటి గొర్రెను కానీ మేకను కానీ వధించి ఆ రక్తము పెయింట్ లాగా మీరు మీ డోర్స్కు వేసుకోవాలి. ఆ దూత వచ్చి ఆ ఇల్లును చూసి, ఓహో ఇది యెహోవా దేవుని ఇల్లే,
మనం మన ఇంటి మీద, మన ఇంటిలో సిలువను వేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ఆ రక్తం కాల్చిన సిలువను వేసుకుంటే మనకొక గుర్తు. ఎక్కడైనా మనము ప్రాణమై వెళుతుంటే రోడ్ల మీద ఏదైనా సిలువ కనిపిస్తే నేను అనుకుంటా, ఇది మనవారి ఇల్లే, ఇది క్రైస్తవుల ఇల్లే, ఈ ఇంటిలో యేసే నివసిస్తున్నాడు. వారన్నట్టుగానే ప్రతి ఒక్కరు, అందరూ కూడా ఇశ్రాయేలు వారంతా ఆ బలి, వారి ఇంటి మీద ఆ రక్తం మోక్షించడం ద్వారా అక్కడ సంహార దూత దాచిపోయి వారు బయటికి వస్తూ ఉన్నారు, బయటికి ప్రయాణంలో వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక పస్కా వారి నూతన జీవితానికి ఒక ప్రారంభపు గుర్తుగా, యేసు చేసిన అద్భుతాలకు గుర్తుగా, తరతరములు కట్టడకు ఇది సూచనగా నేటికి పాలస్తీనాలో కొందరు ఈ పస్కా పండుగను యూదులు ఆచరిస్తున్నారు. గిరిజేము కొండ మీద సమరయులు కూడా ఈ పండుగను ఆచరిస్తున్నారు. యెహోవాను జ్ఞాపకము చేసుకోవాలి. మీ పిల్లలకు చెప్పండి, ఇది యెహోవా పండుగ దినం, పాస్కోవర్. సో కనుక ఐగుప్తు దేశం నుండి మహాదేవుని విమోచన కార్యము విమోచించాడు మా దేవుడు అనే ఒక గుర్తుగా ఈ పండుగను చేసుకుంటూ ఉంటున్నారు. ఇది వసంతకాలంలో ఆ వస్తూ ఉంటుంది. ఇది నిత్యమైన పండుగగా, నిర్దోషమైనటువంటి పస్కా పశువులు, ఎటువంటి లోపం లేనిదిగా ఉండాలి. దేవుడికి ఇచ్చేది లోపం లేనిదిగా ఇవ్వాలి. మనం ఏది ఇస్తున్నామో అది ప్రశస్తమైనదిగా ప్రభువుకు అర్పించాలి. కనుక మరి ఆయన ఆధ్యాత్మికమైనటువంటి విధంగా యొక్క ఆ రక్తం ప్రోక్షిస్తున్నటువంటి విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. కనుక వారు దాటిపోయి మరి ఆ ఎర్ర సముద్రము, అగ్నిస్తంభము, మేఘము వారికి తోడుగా ఉంటూ వారు ఎటు వెళితే అటు దారి చూస్తూ క్షేమంగా ఆ మహాపరిశుద్ధ పట్టణాన్ని, కేనాన్ని వారు చేరుకొని సుఖించినట్టుగా మనం ఇతర గ్రంథాల్లో మనము చూస్తూ ఉంటున్నాం. పత్రికల పాఠంలో కూడా మనం గమనిస్తే ఇది నా శరీరము, నా రక్తము. కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నాడు. అది చాలా విగ్రహారాలతో కూడిన సంఘం. చాలా భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఈయన అద్భుతమైన సువార్త ద్వారా సంఘము కట్టబడింది. అందుకే పౌలు యేసు ప్రభుతో సమపాలికుడుగా, పునీత పౌలుగా దీన్ని పిలిచారు భక్తులు. ఆడి చెప్పే విధానం, ఆడి చూపించే ప్రేమ అద్భుతం. అనేకులు విగ్రహాలను విడిచి సత్యదేవుడైన క్రీస్తును వెంబడించినట్టుగా కొరింథీలో మనం చూస్తున్నాం. ఆయన మరణానికి అప్పగింపబడిన క్రీస్తు దేహాన్ని శిలువ పైన బలిగా చిందింపబడిన రక్తాన్ని, ఇది పరిశుద్ధ రక్తం, ఇది ఒక క్రొత్త నిబంధన రక్తం. ఈ నా రక్తం నూతన నిబంధన రక్తం. దీని మీద తప్పనిసరిగా అవలంబించాలి, పాటించాలి అని చెప్తున్నారు. శరీరము రొట్టె, ద్రాక్షారసము అయిన రక్తము. రొట్టెని తిని పాత్రలోనిది మీరందరూ త్రాగవలెను. ఒకే పాత్రలోనిది తాగాలి. క్రీస్తుకు అది ఒక గుర్తుగా ఉంది, సాదృశ్యంగా ఉంది. కనుక ఆ యొక్క కొరింథీ సంఘానికి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 27వ వచనంలో అయోగ్యముగా ఎవడు తినునో తాగునో, నిర్లక్ష్యముగా ఏమి కాదులే ఇదేమవుతుంది అని లెక్కలేనితనముగా ఒకవేళ ఎవరైనా తాగితే తింటే వారు
విరుద్ధంగా దేవుడికి పాపము చేసిన వాడవుతాడు. ఫలితంగా వారికి రోగము మరణము కూడా వస్తుంది అని భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. దేవుని తీర్పుకు మరి దండనకు గురి అవుతారు క్రీస్తునందు ప్రేమైనటువంటి వాళ్ళ. లెట్ మీ క్లోజ్. ఈ దినం ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ సందేశం ద్వారా మరి ఎవ్రీ వీక్ మనము ఇంత డెప్త్గా లోతుగా మనము వాక్యాన్ని ధ్యానించము. కానీ ఈ లార్డ్స్ సప్పర్ సంవత్సరం ఒకసారి మన హోలీ కమ్యూనియన్లో ఒక భాగముగా మన పెద్దలు మనకు ఇది అనుగ్రహించి ఉంటారు. ఈ దినమందు కేవలం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. జాగ్రత్తగా మన ప్రవర్తన, మన పద్ధతులు, మన జీవితం, మన జీవిత విధానం ఏ విధంగా జీవిస్తున్నామో మన అంతరాత్మ తెలుసు కదండి. ఎవరైనటువంటి వారు మీకు తెలియదా? ఎవరికి వారు తెలుసు ఎలాంటి వారు. మోసపోకండి. మీకే కాదు, దేవుడికి కూడా తెలుసు మీ సంగతి. నాకు తెలియకపోవచ్చు, ఎవరు తెలుస్తుంది? దేవుడికి మీకు తెలుసు. కనుక ఈ శ్రేష్టమైనటువంటి ఈ యొక్క సందేశం ద్వారా మరొకసారి ప్రభువుకు అంకితమవుతుంది. ప్రభువా, ఈ శ్రమల దినాల్లో, ఇలాంటిలో చివరి దినాల్లో మేము ఉంటున్నాం. మమ్మల్ని మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. మాకు మిమ్మల్ని భుజించడానికి ఒక యోగ్యత అనుగ్రహించు. యోగ్యత కలవారుగా ఉండడానికి సహాయం చేయనట్టు ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా మనకు అటువంటి ఒక కృపను, ధన్యతను ఇవ్వగలడు. అటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకు అనుగ్రహించును గాక. చివరి రాత్రి భోజన సంస్కారం